ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పోటీగా నిలిచిన హీరో చివరికి రోడ్డు మీద పడి చనిపోవాల్సి వచ్చిందంటే నమ్ముతారా? సినిమాల్లో రాజులా బ్రతికిన మనిషి నిజ జీవితంలో మాత్రం ఎందుకు ఇలా ముగిసిపోయాడు? ఇదే హరినాథ్ స్టోరీ గైస్. ఇది సినిమా కాదు, సినీ ఇండస్ట్రీలో జరిగిన రియల్ ట్రాజెడీ. హాయ్ గైస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో గురించి. ఇప్పుడు జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఓ టైంలో థియేటర్ దగ్గర హరినాథ్ సినిమా రిలీజ్ అయిందట అంటే జనాలు బస్సులెక్కి వెళ్లేవాళ్లు. అంటే ఇప్పుడేంటి, ఫస్ట్ డే ఫస్ట్ షో లేకపోతే జీవితం వేస్ట్ అన్నట్టుగా అప్పట్లో కూడా అదే ఫీవర్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ మనిషి చివరి రోజుల్లో పరిస్థితి ఎలా అయ్యిందంటే వినగానే గుండెలో ఏదో బరువుగా అనిపిస్తుంది. హరినాథ్ అంటే అప్పటి క్లాస్ హీరో. లుక్ చూస్తే అయ్యో బాబోయ్, ఈయన నవ్వితే హీరోయిన్కి డైలాగ్ రావడం కూడా మర్చిపోతుంది అన్న టైప్. స్క్రీన్ మీద స్టైల్, మాట తీరు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ సెపరేట్ లెవెల్. అప్పట్లో ఎన్టీఆర్ గారు ఒకవైపు, ఏఎన్ఆర్ గారు మరోవైపు ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో వాళ్ల మధ్యలో నిలబడి నేను కూడా హీరోనే వాస్ అని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి హరినాథ్. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో నెపోటిజం అని పెద్ద డిబేట్లు చూస్తాం కదా. అప్పట్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడడమంటే బుల్డోజర్ ముందు సైకిల్ పెట్టినట్టే. కాని హరినాథ్ మాత్రం ఆ టైంలోనే స్టార్ అయ్యాడు. సినిమాలు వరుసగా హిట్లు, ఫ్యాన్స్ పెరుగుతున్నారు, ప్రొడ్యూసర్లు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అన్నీ సెక్. కాని గైస్, మనిషిని బయటవాళ్లు ఓడించలేకపోతే కొన్నిసార్లు అతని అలవాట్లే ఓడిస్తాయి. ఇదే హరినాథ్ జీవితంలో జరిగింది. మొదట చిన్నగా మొదలైన అలవాట్లు తర్వాత వ్యసనాలుగా మారిపోయాయి. మద్యం, చెడు స్నేహాలు, ఫైనాన్షియల్ కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఆయన జీవితాన్ని నెమ్మదిగా కిందికి లాగేశాయి. అంటే ఒక టైంలో ఆయన దగ్గర డబ్బు ఎలా ఉండేదంటే ఇప్పటి హీరోల వ్యానిటీ వ్యాన్ ఖర్చుతో అప్పట్లో 2 సినిమాలు తీసేవాళ్లు. కాని అదే డబ్బు, అదే స్టార్టమ్ తర్వాత ఆయన చేతుల్లో నిలవలేదు. ఇండస్ట్రీలో కొత్త హీరోలు రావడం మొదలైంది, సినిమా ట్రెండ్ మారింది, ఆయనకి అవకాశాలు తగ్గాయి. ఇక్కడే చాలామంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోతారు, లేదంటే బిజినెస్లోకి వెళ్తారు. కాని హరినాథ్ మాత్రం జీవితాన్ని సీరియస్గా తీసుకోలేకపోయాడని చాలామంది చెబుతారు. ఒకప్పుడు కారులో తిరిగిన మనిషి తర్వాత బస్సుల్లో కనిపించేవాడట. అక్కడితో ఆగలేదు గైస్. కొంతకాలానికి ఆర్థికంగా పూర్తిగా కిందపడ్డాడు. సొంతవాళ్లు కూడా దూరమయ్యారని అంటారు. ఇక్కడే జీవితం అసలు సినిమా చూపించింది. మనకి బయట కనిపించేది స్టార్టమ్ మాత్రమే, కానీ స్టార్టమ్ వెనకాల లోన్లీనెస్ ఎంత డేంజరస్గా ఉంటుందో హరినాథ్ జీవితం ఎగ్జాంపుల్. ఒకప్పుడు అభిమానులు చుట్టూ తిరిగిన మనిషి చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు వినండి అసలు షాకింగ్ విషయం. హరినాథ్ గారి చివరి రోజుల్లో ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందట. రోడ్లపై తిరుగుతూ సరైన ఆరోగ్యం లేకుండా చాలాసార్లు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించేవాడని అప్పటివాళ్లు చెబుతుంటారు. అంటే ఇమాజిన్ చేసుకోండి గైస్, ఒకప్పుడు థియేటర్లలో కటౌట్లు పెట్టిన హీరో తర్వాత రోడ్డు మీద కనిపిస్తే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇది వింటుంటే నిజంగా గుండెలో ఏదో కొట్టినట్టుంటుంది. చివరికి 1980sలో ఆయన మరణించినప్పుడు చాలా మందికి షాక్ తగిలింది. ఇంత పెద్ద హీరో ఇలా ముగిసిపోవడమేంటి అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి గైస్. సక్సెస్ రావడం పెద్ద విషయం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అసలు గేమ్. ఇప్పుడున్న హీరోలు ఫిట్నెస్ ట్రైనర్, ఫైనాన్స్ మేనేజర్, PR టీమ్, సోషల్ మీడియా టీమ్, ఇలా ఫుల్ సపోర్ట్ సిస్టంతో ఉంటారు. అప్పట్లో హీరోలే అన్నీ చూసుకోవాలి. అందుకే చాలా మంది లెజెండ్స్ బయటకి స్టార్లా కనిపించినా లోపల మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. హరినాథ్ కథలో బాధ ఏంటంటే ఆయన టాలెంట్కి తగ్గ ముగింపు రాలేదు. ఒక టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పోటీగా నిలిచిన మనిషి చివరికి ఇలా వెళ్లిపోవడం నిజంగా సినీ ఇండస్ట్రీలో ఒక ట్రాజిక్ చాప్టర్. ఇప్పుడు కూడా పాతతరం సినీ అభిమానులు హరినాథ్ పేరు వస్తే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్లు ఆయన రైస్ కూడా చూశారు, ఫాల్ కూడా చూశారు. ఇది చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది గాయస్, ఎక్కడం కష్టం కాదు, నిలబడటమే అసలు పరీక్ష. మరి మీకేమనిపిస్తుంది? స్టార్టమ్ మనిషిని మార్చేస్తుందా, లేక మనిషి డిసిషన్స్ అతని జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తాయా? కింద కమెంట్ చేయండి. ఇలాంటి రేర్ సినీ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, ఎమోషనల్ సెలబ్రిటీ జర్నీస్ మీకు ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది వీడియో.